అందరికీ నమస్కారం। ఈ రోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు పార్టీకి వెన్నెముకలో ఉన్న బీసీల యొక్క రుణము తీర్చుకునేదానికి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో, అలాగే మా స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం। ఇక్కడ జిల్లా నుంచి వచ్చిన ఎందరో బీసీ సోదరి సోదరులను కలవడం, అలాగే బీసీల కోసం భారతదేశంలో ఎవరైతే పాటుపడ్డారో అలాంటి జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం, ఆయన చేసిన సేవలు మరొకసారి స్మరించుకుంటూ బీసీ లోకం కోసం పనిచేసేదానికి మా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు। ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ లాంటి కాస్ట్ అయిన బీసీలను ఈ ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదు। రాబోయే కాలంలో చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదే జిల్లాలో అన్ని కులాలకు అంటే ఎక్కువ బీసీలు ఉన్న జిల్లా ఇది। తప్పకుండా ఈ జిల్లాలో బీసీల కోసం వచ్చే 4 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేదానికి సిద్ధంగా ఉంది। దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2017లో కేటాయించిన భవనానికి సుందరంగా తీర్చిదిద్ది 4 అధునాతనమైన గదులను ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం। అలాగే ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు, ఎందరో వికలాంగులకు మేమున్నామంటూ అపన్న హస్తమిస్తూ సర్వశిక్ష అభియాన్ ద్వారా ఒక నోడల్ ఏజెన్సీ ప్రైవేట్ ఎవరైతే స్వచ్ఛంద సంస్థతో ఈ రోజు కలెక్టర్ గారు మన శాసనసభ్యులు మాట్లాడి ఈ రోజు 300 మంది బాలబాలికలు, అలాగే ఫిజికల్లీ మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ కోసం ట్రైసైకిల్ అయితేనే బ్యాటరీ వెహికల్స్ ఇచ్చిన ఘనత కూడా మా ప్రభుత్వానికి, మా అధికారులకు, మా నాయకులకే దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో బీసీ అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా। జై హింద్।